సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కత్తెల వరహాలు. నేటి కథ శ్యామ కళ్యాణి. రచన వంశీకృష్ణ. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే సురావజ్జుల సూర్యనారాయణ శాస్త్రి అనే సూరయ్య పంతులు గారికి కోపం నసాలానికి అంటుతుంది. ఒళ్లంతా ఆవేశంతో వణికిపోతుంది. 70 ఏళ్లు పైబడిన వయసు. పుల్లలాగా మిగిలిన కాళ్ళు చేతులు. గట్టిగా 2 మాటలు మాట్లాడడానికి అడ్డుపడే ఆస్తమా. మనిషిని చూస్తూ ఎలా ఉన్నారు అని అడగటం ఒక అభాస. అలా ప్రశ్న వేసిన వాళ్ళు అదేదో క్యాజువల్ టాక్ అనుకుంటారు, కానీ లోపల అసహనంగా అనామకంగా రగిలిపోయే సూరయ్య పంతుల్లాంటి వాళ్ళకి అదొక క్రిక్డ్ రియాలిటీ. మ్యాంగో ఆర్చిడ్ అన్న అధునాతన 5 అంతస్తుల అపార్ట్మెంట్ సెల్లార్లో వాచ్మెన్ 2 గదుల నివాసానికి 15 అడుగుల దూరంలో ఒక కుక్కినవార మంచం మీద ఆ రామచంద్రుడు ఎప్పుడు కరుణిస్తాడో అని ఎదురుచూస్తూ నిత్యం ఆస్తమాతో గొంతులో పిల్లి కూతులతో సతమతమయ్యే సూరయ్య పంతులును 40 ఏళ్ల క్రితం ఆయనను తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఆయన ఈయన ఒకరేనా లేక మరొకరా అని కలవరపడిపోవడం ఖాయం. 40 ఏళ్ల క్రితం సూర్యనారాయణ శాస్త్రి ఇలా ఉండేవాడు కాదు. 6 అడుగుల ఎత్తైన బలిష్టమైన దేహం, విశాలమైన నుదురు, భుజాలకు మోచేతి కింద మణికట్టుపైన 4 వేళ్ల మందం విభూతి రేఖలు, మధ్యలో ఎర్రగా సూర్యబింబాన్ని తలపించే వెడల్పైన బొట్టు, చేతిలో నేమాని వారి పంచాంగం పట్టుకొని ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు గుళ్ళో ఆ దేవుడే మనిషి రూపం ధరించి నడిచి వస్తున్నట్టు ఉండేది. రాయపట్నం ఆ చుట్టుపక్కల 10-15 గ్రామాలకు ఆయన ఒక్కడే పెద్ద బ్రాహ్మడు. ఏ ధర్మ సందేహం వచ్చినా ఆయనే తీర్చాలి, ఏ శుభకార్యమైనా ఆయనే చెయ్యాలి. ఆయన లేకుంటే ఏ ధార్మిక కార్యక్రమము ఆ చుట్టుపక్కల ఊళ్ళలో జరగదు. వృత్తిరీత్యా పురోహితుడైన సంగీతం ఆయన అభిమాన విషయం. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాడు. అద్దంకి శ్రీరామమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సహాధ్యాయులు. ఆ విషయం ఆయన చాలా గర్వంగా చెప్పుకునేవారు. సంగీతం మీద ఉన్న ప్రేమతో తనకు తొలిచూలుగా పుట్టిన ఆడపిల్లకి కళ్యాణి అని పేరు పెట్టుకున్నాడు. పిల్లకి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయనకు రాయపట్నం విడిచిపెట్టక తప్పలేదు. కళ్యాణి చదువుల కోసం అని అందరిలాగే ఆయన కూడా సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నగరానికి మకాం మార్చాడు. రాయపట్నంలో ఉన్నప్పుడు పౌరోహిత్యం ముఖ్య వృత్తి అయితే, ఖమ్మం వచ్చాకే పౌరోహిత్యం వెనక్కి వెళ్లి సంగీతం ముందుకు వచ్చింది. ఖమ్మంలో తానే అధ్యక్షుడిగా రాగసుధ అని ఒక సంగీత సంస్థను స్థాపించాడు. నెల నెల రాగవెన్నెల అని ప్రతి నెల మొదటి శుక్రవారం సాయంత్రం ఒక సంగీత కచేరీ నిర్వహించేవాడు. ఆ సభకి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చేవారు. ఒకసారి బాలమురళీకృష్ణను పిలిపించి అద్భుతమైన సంగీత కచేరీ చేయించి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆ సభ గురించి కొన్ని సంవత్సరాల పాటు ఖమ్మంలో గొప్పగా చెప్పుకునేవారు. ఆ సభతో సూర్యనారాయణ శాస్త్రి పేరు ఖమ్మంలో మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆ నెల అన్నవరపు రామస్వామి వైరిన్ కచేరీ. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వలన అన్నవరపు రాలేకపోవడంతో సూర్యనారాయణ శాస్త్రే కచేరీ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. అలా సూర్యనారాయణ శాస్త్రి జీవితం 2వ భాగంలో సంగీతం ప్రముఖమైంది. తన ఇంట్లోనే సంగీతం పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. పౌరోహిత్యం చేసుకునే సూర్యనారాయణ శాస్త్రి కాస్త సంగీతం మాస్టారు సూరయ్య పంతులుగా మారిపోయాడు. ఎప్పుడో అయితే తప్ప పౌరోహిత్యానికి వెళ్లడం మానేశారు. కళ్యాణి డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా తనకు నచ్చిన, తన మనసు మెచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సూర్యనారాయణ శాస్త్రి వర్ణాంతరం అని అభ్యంతర పెట్టి కళ్యాణిని దూరం చేసుకున్నాడు. కాని సంవత్సరం తిరగకుండానే కళ్యాణి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అది శరాఘాతంలా తగిలింది
సూర్యనారాయణ శాస్త్రికి ఆయన భార్య నీలవేణికి. ఒక్కగానొక్క కూతురిని సూర్యనారాయణ శాస్త్రే మృత్యుపాలు చేశాడని నీలవేణికి శాస్త్రి మీద మహాకోపంగా ఉండేది. నీలవేణి కూతురు మీద బెంగతోనే వెళ్లిపోయింది. 5 ఏళ్ల వ్యవధిలో 2 మరణాలు సూర్యనారాయణ శాస్త్రి తట్టుకోలేకపోయాడు. పౌరోహిత్యం మీద ఆసక్తి మొదటే తగ్గిపోగా సంగీతం మీద అనురక్తి కూడా క్రమంగా సన్నగిల్లసాగింది. ఆ రోజుల్లోనే సూరయ్య పంతులు ఒకసారి పెద్దగా జ్వరపడ్డాడు. ఆ జ్వరం 4 నెలల పాటు తగ్గలేదు. 1-2 సార్లు కింద పెట్టినాక కాస్త కోలుకున్నాడు. ఒక్కడు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఎంతకాలం చూస్తారు? క్రమేపీ అందరూ పట్టించుకోవడం మానేశారు. ఓ రోజు ఇంటి ముందు ఉన్న నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చొని దీర్ఘంగా ఆలోచించుకున్నాడు సూర్యనారాయణ శాస్త్రి. తన పుట్టుక, తన వేదాధ్యయనం, పారుపల్లి వారి దగ్గర శిష్యరికం, రాయపట్నంలో పొందిన గౌరవ మర్యాదలు, నీలవేణితో వివాహం, ఖమ్మం రాక, కళ్యాణి మరణం, నీలవేణి వెళ్లిపోవటం అంతా ఒక్క క్షణం కళ్ల ముందు తిరిగింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచన తెగకముందే చంద్రశేఖర్ వచ్చాడు. చంద్రశేఖర్ సూర్యనారాయణ శాస్త్రి తమ్ముడి కొడుకు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఇక్కడ ఎంతకాలం ఒక్కడిగా ఉంటావు? నాతో వచ్చే పెదనాన్న. హైదరాబాద్లో మాతో కలిసి ఉందు గాని. వద్దులేరా, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాను. దగ్గర దగ్గర సప్తతికి చేరావు. ఒంట్లో ఓపిక లేదు. ఒక్కడవే ఎలా ఉంటావు? నేను నీ కూడా వస్తే మీ నాన్న ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకునేదేముంది? నా ఇంటికి కదా రమ్మంటున్నాను. సూర్యనారాయణ శాస్త్రి మాట్లాడలేదు. చంద్రశేఖర్ కల్పించుకొని, పెదనాన్న, ఇంకేమీ ఆలోచించకు, వచ్చేయ్ అన్నాడు. ఖమ్మంలో ఈ ఈ ఇల్లు? ఇంటి సంగతి వదిలేయి. ఇప్పటికిప్పుడు అమ్మేసిన 30-40 లక్షలు వస్తాయి. అయినా అమ్మడం ఎందుకు? నీకు నేనున్నాను కదా. ఇల్లు నా పేరున రాసేయ్. సూర్యనారాయణ శాస్త్రికి విషయం అర్థమైంది. అలా సూర్యనారాయణ శాస్త్రి ఖమ్మం నుండి హైదరాబాద్ కూకట్పల్లిలోని మ్యాంగో ఆర్చిడ్కి చేరుకున్నాడు. సూర్యనారాయణ శాస్త్రి కన్ఫ్యూజన్లో ఉండగానే చంద్రశేఖర్ ఖమ్మం ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇల్లు చంద్రశేఖర్ పేరు మీద రిజిస్టర్ అయినాక సూర్యనారాయణ శాస్త్రి మ్యాంగో ఆర్చిడ్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుండి కారిడార్లోకి, అక్కడ నుండి సెల్లార్లోకి చేరుకున్నాడు. చంద్రశేఖర్ ఉదయం 7 గంటలకు మ్యాంగో ఆర్చిడ్ పక్కనే ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారి పార్కులోకి ఉదయపు నడకకు వెళుతూ శాస్త్రి గారి మంచం దగ్గరికి వచ్చి ఒక గ్లాసు ఫ్లాస్కు పక్కన పెడతాడు. అప్పటికి శాస్త్రి లేచి సెల్లార్ ఎడమ భాగంలో ఉన్న నీటి పంపుల దగ్గర ముఖం కడుక్కొని రెడీగా ఉండాలి. చంద్రశేఖర్ ఇచ్చిన కాఫీ తాగి పక్కన పెడితే ఉదయపు నడక ముగించుకొని పైకి వెళుతూ ఫ్లాస్క్ తీసుకుని వెళ్తాడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ బాక్సులో అన్నం ఇచ్చి వెళ్తాడు. సాయంత్రం బాక్సు తీసుకుని వెళ్తాడు. మరి స్నానం, సంధ్య? ముసలాయన రోజు స్నానం చేసి సోకులు చేసుకుని ఏం చేయాలట అంటుంది మాలతి, చంద్రశేఖర్ భార్య. మరీ అంతగా తట్టుకోలేకపోతే ఆ మొహం కడుక్కున్న చోటే 2 చెంబులు నీళ్లు పోసుకుంటే పాయే అంటుంది. అలా వేదంలోనూ సంగీతంలోనూ గొప్ప పాండిత్యం ఉన్న 70 ఏళ్లు పైబడిన సురావజ్జుల సూర్యనారాయణ శాస్త్రి మ్యాంగో ఆర్చిడ్ సెల్లార్లో వాచ్మెన్ గదికి 15 అడుగుల దూరంలో అనామకంగా ఉక్కిరిబిక్కిరి చేసే ఆస్తమాతో పడి ఉన్నప్పుడు, కాస్త పక్షవాతం చేతిని కమ్మేసినప్పుడు ఎవరైనా వచ్చి ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే కోపం నసాలని కంటదా? సూర్యనారాయణ శాస్త్రికి మాట పూర్తిగా పడిపోయింది. మంచం నుంచి లేవటమే కనా కష్టం అయ్యింది. ఉదయం పూట చంద్రశేఖర్ తెచ్చిపెట్టిన కాఫీ తాగితే తాగుతాడు, లేకపోతే అలాగే ఉండిపోతుంది. బాక్స్లో తెచ్చిన భోజనం కూడా వారంలో 4 సార్లు బాక్స్లో అలాగే ఉండిపోతుంది. మనిషి బాగానే ఉన్నాడుగా, తినడానికేం మాయరోగం? తిండి పెట్టలేదని మమ్మల్ని ఆడిపోసుకోవడానికా అంటుంది మాలతి బాక్స్ మూత తీసి ఉదయం పెట్టిన అన్నాన్ని డస్ట్బిన్ లో వేస్తూ. వాచ్మెన్ గంగరాజు 2 గదుల ఇంట్లోకి ఆ రాత్రి
ఒక కొత్త మనిషి వచ్చింది. వచ్చిన ఆ కొత్త మనిషి పూర్ణ గర్భిణి. రేపో ఎల్లుండో ప్రసవించేట్టు ఉంది. ఆ మనిషిని సూర్యనారాయణ శాస్త్రి అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. వాళ్ల మాటలను బట్టి ఆ వచ్చింది వాచ్మెన్ కూతురని, తొలికాన్పుకి పుట్టింటికి వచ్చిందని అర్థమైంది. ఆయన మంచానికి, వాచ్మెన్ 2 గదుల సంసారానికి 15 అడుగుల దూరమే ఉండటం వలన ఆయన మంచం వాచ్మెన్ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఆయన నోరు తెరిచి మాట్లాడకపోయినా గంగరాజు ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతూనే ఉంటుంది. నోరు పలకకపోయినా చెవులకు బాగానే వినపడుతుంది. మెదడు బాగానే పనిచేస్తుంది కనుక అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. గంగరాజు కూతురి పేరు కళ్యాణి. ఆ పేరు వినగానే సూర్యనారాయణ శాస్త్రిలో ఏవో పురాతన భావనలు పురులు విప్పుకున్నాయి. కళ్ళు చికిలించుకొని పరిశీలనగా కళ్యాణి వంక చూశాడు. అచ్చు తన కూతురు కళ్యాణిలాగే ఉంది. కాకపోతే ఒక ఛాయ తక్కువ. కూతురుని తలుచుకోగానే నారాయణ శాస్త్రి కళ్లల్లో నీళ్లు ఊరాయి. రోజు కంటే ఎక్కువగా ఆ రోజు ఆలోచనలలో కూరుకుపోయాడు. రాత్రి ఏ నడిజాముకో నిద్రపట్టింది. మర్నాడు ఉదయం కళ్ళు విప్పేసరికి గంగరాజు ఇంట్లో ఏ సందడి లేదు. తలుపులకు తాళం వేసినట్టు కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటలకు గంగరాజు ఆటోలో నుండి దిగాడు. వెనకే గంగరాజు భార్య, కూతురు కళ్యాణి చేతిలో బిడ్డను ఎత్తుకుని. వాడని చూడగానే కళ్యాణికి డెలివరీ అయిందని సూర్యనారాయణ శాస్త్రికి అర్థమైంది. కాని ఆడబిడ్డో మగపిల్లాడో అర్థం కాలేదు. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. 11వ రోజు స్నానం చేయించాక పైన ఫ్లాట్లలో ఉన్న వాళ్లంతా వచ్చి పాపని ముద్దు చేసి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. చంద్రశేఖర్, మాలతి కూడా వచ్చి పాపను చేతిలోకి తీసుకుని ముద్దు చేశారు. అంతా మంచం మీద నుండి చూస్తూ ఉండిపోయాడు సూర్యనారాయణ శాస్త్రి. 3వ నెల వచ్చిందాకా ఉంటావా అని అడిగింది మాలతి. ఉండాలనే ఉంది, కాని నేను లేకపోతే మా ఆయనకి ఇబ్బంది అవుతుంది అన్నది కళ్యాణి. వాళ్ల మాటలు వినపడుతున్నాయి సూర్యనారాయణ శాస్త్రికి. మీ ఆయన ఏం చేస్తాడు? స్కూల్ పిల్లల ఆటో నడుపుతాడు. అందుకే ఒక్కరోజు కూడా ఖాళీ దొరకదు. స్కూల్ లేని రోజులలో మామూలుగా ఆటో వేస్తాడు. ఇవాళ మీ ఆయన రాలేదా? వచ్చాడు, కాని వెంటనే వెళ్ళిపోయాడు. మా ఇంట్లో మా మామగారికి ఒంట్లో బాగోదు. ఆయన కనిపెట్టుకుని ఎవరో ఒకరు ఉండాలి. అందుకే వెంటనే వెళ్ళిపోయాడు. మరో 4 మాటలు మాట్లాడి మాలతి, చంద్రశేఖర్ వెళ్ళిపోయారు. ఆ పాపను చూస్తుంటే సూర్యనారాయణ శాస్త్రికి ఆ పాప చిట్టి చేతిలో ఏదైనా పెట్టాలి అనిపించింది. కాని ఏమివ్వగలడు? తన వంక చూసుకుంటే తనకే అసహ్యం వేసే శరీరం తప్పిస్తే మరేమీ కనిపించలేదు. సూర్యనారాయణ శాస్త్రి మంచం పక్కనే మంచాలు వేసుకుని గంగరాజు, గంగరాజు భార్య కళ్యాణి పడుకుంటారు. పాప ఉందని సెల్లార్లో లైట్లు ఆపకుండా వదిలేస్తారు. పైగా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న కార్పొరేషన్ లైట్ కాంతి కూడా పడి సెల్లారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. పాప సరిగ్గా అర్ధరాత్రి లేస్తుంది. అప్పటినుంచి ఎవరినీ నిద్రపోనివ్వదు. 2 నెలలు గడిచాయి. సూర్యనారాయణ శాస్త్రికి ఇప్పుడు పాపే కాలక్షేపం. పాపను స్నానం చేయించగానే సాంబ్రాణి ధూపం వేసి పడుకోబెడతారు. పాప పట్టుమని 10 నిమిషాలు కూడా పడుకోదు. వెంటనే లేస్తుంది. ఊయల కడ్డీలు పట్టుకుని తల తిప్పి సూర్యనారాయణ శాస్త్రి వంక చూస్తుంది. ఆయన పాప వంక చూస్తాడు. ఇద్దరూ ఒకరి వంక మరొకరు చూసుకుంటారు. పాప బోసినవులతో ఏదో చెబుతుంది. ఆయన వింటాడు. ఆయన గొంతు పెగిలకుండా, మాట వచ్చి రాకుండా ఏదో చెప్తాడు. పాప వింటుంది. సూర్యనారాయణ శాస్త్రిని చూడగానే పాప కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అది శాస్త్రి గమనిస్తాడు. పాపని చూడగానే ఆయన కళ్లల్లోనూ ఒక మెరుపు కనిపిస్తుంది. పాప వయసు 3 నెలలు. సూర్యనారాయణ శాస్త్రి వయస్సు 73 ఏళ్ల 3 నెలలు. తనలో ఉన్న భావాన్ని చెప్పడానికి పాపకి భాష లేదు. తనలోని భావాలను చెప్పడానికి సూర్యనారాయణ శాస్త్రికి నోటిలో నుండి భాష పెగలదు. అయినా ఇద్దరికి మధ్య ఒక వంతెన ఏదో పడింది. ఎవరు వేశారా వంతెన? పాపకి కోపం వస్తే పెదవులు బిగించి కళ్ళు చిన్నవి చేస్తుంది. అలా కళ్ళు చిన్నవి చేసి మూసుకుంటే శాస్త్రికి
గుండెల్లో ఏదో కలుక్కుమంటుంది. బాధగా ఉంటుంది. అప్రయత్నంగా అతడి కళ్ళ నుండి నీళ్లు కారిపోతాయి. గుండెని ఎవరో పట్టుకుని మెలిపట్టినట్టు ఉంటుంది. పాప నవ్వులు అర్థమైనట్టు, పాప ఏడుపు అర్థం కాదు. అయినా సంతోషానికి కారణమెందుకు? దుఃఖాన్ని నివారించడానికి కారణం కావాలి కాని. ఒకరోజు ఉన్నట్టుండి పాప ఏడవటం మొదలుపెట్టింది. కళ్యాణి పరుగున వచ్చింది. పాపనెత్తుకుంది. అయినా పాప ఏడుపు ఆపలేదు. ఆకలవుతుందేమోనని పక్కకు వెళ్లి చన్ను కుడిపింది. 2 గుక్కలు కూడా తాగకుండా మళ్లీ ఏడుపందుకుంది. కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పాప వంక చూస్తున్నాడు సూర్యనారాయణ శాస్త్రి. అతడికి తన కళ్యాణి చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఏడ్చిన విషయం గుర్తుకొచ్చింది. తాను నీలవేణి ఎంత సముదాయించినా కళ్యాణి ఏడుపు ఆపలేదు. దాదాపు 4 గంటలు అలా వెక్కుతూనే ఉంది. కారణం తెలియక నీలవేణి ఎంతలా పొగిలిపోయింది. పాప ఏడుస్తూనే ఉంది. కారణం తెలియక కళ్యాణి కంగారు పడుతోంది. అప్పుడు కళ్యాణి ఏడుపు ఎలా ఆగింది? శాస్త్రికి గుర్తొచ్చింది. కళ్యాణి పక్కబట్టల్లో చిన్న చీమ చేరి కళ్యాణిని కుట్టడం మొదలుపెట్టింది. అది కారణం. ఇప్పుడు అలాగే జరుగుతుందా? శాస్త్రి ఏదో చెప్పాలని నోరు విప్పాడు. నోటి నుండి మాట బయటికి రావడం లేదు. దగ్గరకు పిలిచి పాప దుస్తులు తడమాలనుకున్నాడు. పిలవడానికి చెయ్యి పైకి లేవడం లేదు. చాలాసేపటికి పాప ఏడుపు ఆగింది. ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంది. ఒక్కసారిగా సునామీ వచ్చి వెలిసినట్టయింది. శాస్త్రి మంచం పక్కన చూశాడు. పొద్దున్న ఎప్పుడో పెట్టిన ఫ్లాస్క్ కాఫీ అలాగే ఉంది. చేయి చాచి అందుకోలేకపోయాడు. చేయి లేవడం లేదు. మొన్నటిదాకా కాలే అనుకుంటే ఇప్పుడు చేయి కూడానా? పాపకి శాస్త్రికి నడుమ ఒక స్నేహం ఏర్పడింది. వాళ్ళిద్దరూ రోజూ మాట్లాడుకుంటున్నారు. ఎవరి భావం ఏమిటో మరొకరు తెలుసుకుంటున్నారు. వాళ్లకు భావాన్ని చెప్పడానికి మాటలు అవసరం లేదు. కేవలం కళ్లను అటూ ఇటూ తిప్పడం ద్వారా వాళ్ల మధ్య సంభాషణ జరుగుతుంది. పాప ఊయలలో అటు తిరిగితే కోపం వచ్చిందని అర్థం. 2 చిన్ని కాళ్లు పైకెత్తి చాలా వేగంగా సైకిల్ తొక్కినట్టు ఆడిస్తే పాప హుషారుగా ఉన్నట్టు అర్థం. పాప నోట్లో వేలేసుకొని ముసలాయన వంక చూస్తే నీకు ఆకలవుతుందా అని ప్రశ్న వేస్తుందని అర్థం. అసలు మనుషుల మధ్య భావ వినిమయానికి, సమాచార వినియోగానికి భాష అవసరమా? ఇన్ని భాషలు, ఇంత వ్యాకరణం, ఇంత ఛందస్సు అవసరమా అని ప్రశ్నిస్తే ఆ పండుటాకు, ఆ చిగురుటాకు అవసరం లేదనే చెప్తారు. వాళ్ళిద్దరూ ఒక కొత్త భాషను సృష్టించుకున్నారు. ఆ భాషా నియమాలు ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఊయలలో నుండి పాప కదలదు. మంచంలో నుండి ఆ వృద్ధుడు కదలడు. అయినా ఇద్దరూ కలిసి లోకం చుట్టి వస్తారు. హరివిల్లు, పల్లకి ఎక్కుతారు. మబ్బుల నీలిమలలోకి దూరిపోతారు. సముద్రపు ఆవిరితో కలిసి మేఘమై మళ్లీ అనురాగ వర్షమై కురుస్తారు. భాషను రద్దు చేసి భావాంబర వీధిలో షికార్లు చేస్తారు. అనాది శబ్దాలకు రాగాన్ని అద్ది భావప్రసారం చేస్తారు. పసికందు చేసే ధ్వనులన్నీ ఒకసారి షడ్జమంలాను, మరొకసారి మధ్యమంలాగాను, ఇంకొకసారి పంచమంలాను అనిపిస్తాయి ముసలి సూర్యనారాయణ శాస్త్రికి. ఈ పిల్ల అన్ని సంగతులు పాడుతుంది కాని నిషాదం జోలికి పోదు, ఎందుకని అని ఆయన లోలోపల ఆశ్చర్యపోతారు. ఈ పిల్ల తల్లి కళ్యాణి అయితే ఈ పిల్ల శ్యామా కళ్యాణి అనుకుంటారు ఆయన లోలోపల. 6 నెలలు గడిచాయి. సూర్యనారాయణ శాస్త్రి అనూహ్యంగా కోలుకున్నాడు. కదలని చేతిని కదిలించగలుగుతున్నాడు. కొద్దిగా మాట పలకగలుగుతున్నాడు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఎప్పుడు తీసుకెడతాడో అని ఎదురుచూసినవాడు కాస్త జీవించడంలో ఉన్న పరిమళానికి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. శ్యామా కళ్యాణి భూ బ్రూ బ్రూ లాంటి మంగళాశీర్వచనాలు పలకగలుగుతోంది.
కళ్యాణి అత్తగారింటికి బయలుదేరింది. శ్యామ కళ్యాణి ఆకుపచ్చ రంగు ఫ్రాక్ తొడుక్కొని ముద్దు ముద్దుగా బా బ్రూ అంటూ కళ్ళని చేపపిల్లలా తిప్పుతోంది. అపార్ట్మెంట్ బయట ఆటో ఆగింది. ముందు సామానంతా ఆటో వెనక భాగంలో పెట్టి ముందు గంగరాజు భార్య, తర్వాత కళ్యాణి ఆటో ఎక్కారు. శ్యామ కళ్యాణి తల్లి భుజాల మీద నుండి సూర్యనారాయణ శాస్త్రి కళ్ళల్లోకి తొంగి చూసింది. సూర్యనారాయణ శాస్త్రికి ఆ పిల్ల కళ్ళల్లో నీలి మేఘాలేవో కనపడినాయి. ఆటో ముందుకు కదిలింది. శ్యామ కళ్యాణి చిట్టి చెయ్యి ఆటోలో నుండి బయటకు కనపడినంత దూరం సూర్యనారాయణ శాస్త్రి చూపులు వెంటాడాయి. ఆ తర్వాత సరిగ్గా 6:07 సూర్యనారాయణ శాస్త్రి కళ్ళలో నుండి జీవం ఎగిరి పంచభూతాలలో కలిసిపోయింది. అక్కడ కొత్త చోట శ్యామ కళ్యాణి ఒక్కసారిగా గుక్కపట్టింది.